పవన్ కళ్యాణ్ గారు నాదెండ్ల మనోహర్ గారు కలిసి నాకు తెలిసినంతవరకు అమిత్ షా గారిని ఇద్దరూ కలిసినటువంటి సందర్భం ఎలక్షన్కు ముందు, అంటే 24 ఎలక్షన్ కంటే ముందు, జూలై నెల 2023లో అనుకుంటాను నాకు తెలిసి. 2023 జూలై నెలలో వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళారు. అప్పటికి ఇంకా ఎలక్షన్స్ కూడా అవలా, ప్రభుత్వం కూడా ఏర్పడలా. అప్పుడు ఎప్పుడో వెళ్ళింది అన్ని మరి ఇన్ని సంవత్సరాల తర్వాత నాగేశ్వర గారికి మరి ఎందుకు గుర్తొచ్చిందో, లేకపోతే దీని వెనక మరి ఏమి శక్తులు ఉన్నాయో, దీని వెనక ఏమి కుట్ర ఉందో ఒకసారి నాగేశ్వర గారు చెప్పాలి. వచ్చి మేము అడుగుతున్నాం. ఇలా ఇప్పుడో 3 సంవత్సరాల క్రితం జరిగిపోయినటువంటి ఇన్సిడెంటు, అప్పుడు వెళ్ళాడు, ఏం మాట్లాడి ఎవరికి తెలియదు. అప్పుడు ఏదో నాకు హైలీ సోర్సెస్ ద్వారా వచ్చిందని చెప్పి ఈ పెద్ద మనిషి ఏంటి హైలీ సోర్సెస్, ఎమ్మెల్యేలతో మీటింగ్ పెడతానంట, అందరూ బయటికి వెళ్ళిపోయిన తర్వాత కోర్ కమిటీని ఏదో కూర్చోబెట్టి దాంట్లో అన్నా మీరు చెప్పండి అన్నా అంట. నాగేశ్వర గారు మేము చెప్తున్నాం, మాకు తెలిసినంతవరకు పవన్ కళ్యాణ్ గారు ఎవరినైనా గారు అంటారు, లేదంటే సార్ అంటారు తప్పితే అన్నా అని చెప్పేసి పిలిచిన సందర్భం ఎప్పుడు చూడాల. మనోహర్ గారిని ఎప్పుడైనా మనోహర్ గారు అంటారు, అన్నా అన్న సందర్భం నాకు తెలిసి ఎప్పుడు లేదు. మరి మీరు ఎక్కడన్నారు గారు, మరి మీరు ఎప్పుడున్నారో మాకైతే తెలియదు మరి అది. సో ఇంకోటి కూడా ఏంటంటే, నాకు తెలిసినంతవరకు కోర్ కమిటీ అనేది మరి ఏదైనా ఉంటే ముఖ్య నాయకులతో మాట్లాడతాను, కోర్ కమిటీ అనే పదం కూడా జనసేన పార్టీలో లేదు, అలాంటి సందర్భం కూడా లేదు ఎప్పుడు. మరి ఇన్ని అబద్ధాలతో మీరు ఎందుకు మాట్లాడవలసి వచ్చింది ఇవాళ? అసలు వీళ్ళిద్దరు కలిసి వెళ్ళింది ఎప్పుడు ఢిల్లీ? మీరు ఎప్పుడు మాట్లాడుతున్నారు? కలిసి వెళ్ళినప్పటికి ప్రభుత్వం లేదు, మేము గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది లేదు. మరి ఈయన ఢిల్లీ వెళ్ళినప్పటికీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు కాదు. మా నాయకులిద్దరూ కూడా ఢిల్లీ వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. మరి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయమని ఎవరన్నా అడుగుతారా? ఇదేనా నీకున్నటువంటి పొలిటికల్ నాలెడ్జ్? ఇదేనా నువ్వు చెప్పుకున్నటువంటి పెద్ద మేధావితనం? రాష్ట్రంలో పెద్ద మేధావిలా ఫీల్ అవుతావు మీరు. ఇలా నాకు అనిపిస్తుంది, నీ మీద గౌరవం పోయింది నాకు.